పూరా లోకల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా మూకుమ్మడిగా ఈ భూములు మాకు చెందినవి, ఈ భూములు యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలోనే రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జింకలు, నెమళ్ళు, వన్యప్రాణులు మొత్తం కూడా అరుపులు కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లినటువంటి పరిస్థితి. అసలు పర్యావరణం దెబ్బతినడమే కాదు, దేశంలో మేధో సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలలో తయారైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం. అలాంటి విద్యార్థులు తయారు కావడానికి కీలకంగా ఉన్నటువంటి హెచ్సియులో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం అమ్మడానికి పెట్టడం అంటేనే చాలా దివాలాకోరుతనానికి నిదర్శనంగా నిలబడుతుంది. అంతేకాదు ఇది మొత్తం కూడా ఇది విద్యార్థుల ఉమ్మడి ఆస్తి, ఇది విద్యార్థి లోకానికి యూనివర్సిటీకి చెందాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇళ్లల్లోకి వెళ్ళి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, కార్యక్రమం చేస్తే అరెస్టులు చేసే చూసాం గతంలో. కానీ ఇప్పుడు కార్యక్రమం చేయకుండానే ముందస్తుగా అరెస్టులు చేసి మొత్తం పోలీస్ స్టేషన్లు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిపిఎం పార్టీ చెప్తా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, నియంతృత్వాన్ని చూసాం, ఇప్పుడు మేము నియంతృత్వాన్ని కూడా చూస్తున్నాం. అరెస్టులు, లాఠీలు, తూటాలు ఉద్యమాలను ఆపలేవు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ దశలవారీగా పోరాటం కొనసాగిస్తుంది. ఆనాడు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఇచ్చావు. ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు, నియంతృత్వం లేని ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు. ఏది మరి నియంతృత్వం, ఏది నియంతృత్వం కాదో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడికక్కడ అడుగడుగున అరెస్టులు చేస్తూ అడుగడుగున ప్రజా ఉద్యమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి మీరు కూడా నియంతృత్వ పోగలనే పోతున్నారు. గత ప్రభుత్వానికి పడిన గతి మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ 400 ఎకరాల భూమిని హెచ్సి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసిన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు ఊరుకోవని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో ప్రణాళికాబద్ధంగా దీన్ని ధ్వంసం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ ధ్వంసం చేసే కుట్రలను మానుకోవాలని చెప్పేసి ఇతో పలుకుతున్నాం. అక్కడ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఇవాళ నవీన్ అనే విద్యార్థి ఇవాళ సంగారెడ్డి జైల్లో పెట్టడం జరిగింది. మా భూములు మాకు కావాలని చెప్పేసి అడిగినందుకు నవీన్ అనే విద్యార్థిని అక్రమంగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని కనిపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలకు తలొగ్గాల్సిందే. ఏదైతే భూములు తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.